అందరికీ నమస్కారాలు. వీడియోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి, మంచి జరుగుతుంది. గృహములో శంఖం మోగితే ఐశ్వర్యం. ఏ ఇంట్లో శంఖాన్ని దేవుడి గదిలో ఉంచి పూజిస్తారో ఆ ఇల్లు ధనధాన్యాలతో తొలతూగుతుంది. కానీ ఏ శంఖం ఇంటిలో ఉండాలి, ఎటువంటి శంఖం పూజకు పనికి వస్తుంది అనేది చాలా ముఖ్యం. అఖండ అదృష్టం, ఐశ్వర్యం, అభివృద్ధి, కీర్తి ప్రతిష్టలు, గౌరవాలను అనుగ్రహించే అఖండ దైవిక వస్తువుల్లో శంఖాలు ఒకటి. శంఖే చంద్ర మావాహయామి, కుక్షే వరుణ మావాహయామి, మూలే శృధ్వి మావాహయామి, ధారయం సర్వతీర్థ మావాహయామి. శంఖం సంపదలకు ప్రతీక. ఈ పవిత్రమైన వస్తువులను పూజాగదుల యందు ఉంచినట్లయితే అన్ని అరిష్టాలు మాయమైపోతాయి, సౌభాగ్యాల పంట దక్కుతుంది. ఇందువలనే భారతీయ సంస్కృతిలో దీనికి ప్రత్యేకమైన స్థానం కలదు. మందిరాలలోనూ శుభకార్యాల్లోనూ దీని ధ్వని శోభను పెంచుతుంది. దీని పుట్టుక సముద్ర మథనంలో జరిగిందని చెప్తారు. సముద్ర మథనంలో వచ్చిన 14 రత్నాలలో అయి ఉన్నది శంఖం ఒకటి. విష్ణు పురాణం ప్రకారం లక్ష్మి సముద్ర తనయ శంఖం పూరించకుండా పూజ ముగించకూడదని ఒక ఆచారం ఉంది. పెద్ద పెద్ద దేవాలయాల్లో గర్భగుడి తలుపులు తీసేటప్పుడు కూడా శంఖాన్ని ఊదుతారు. మన భారతీయ సంస్కృతిలో శంఖానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉండటానికి కారణం అది సముద్ర మథన సమయం లోపల సముద్రం నుండి బయటకు రావటమే. అలా బయటపడిన దాన్ని శ్రీ మహావిష్ణువు ధరించాడు. దానినే పాంచజన్యం అని పేరు. దాని తర్వాత వచ్చిన లక్ష్మీదేవిని కూడా స్వామి స్వీకరించాడు. ముందుగా శంఖం, దాని వెంట లక్ష్మీదేవి రావటంతో శంఖాన్ని ఆ దేవికి అన్నగారినిగా వర్ణిస్తారు. దేవుడి గదిలో శంఖం పెట్టి దానిలో నీరు నింపి ఉంచడం వల్ల శుభాలు జరుగుతాయని ఒక నమ్మకం. ఈ శంఖంలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి దక్షిణావృత శంఖం, రెండవది వామావృత శంఖం. దక్షిణావృత శంఖాలని ఎక్కువగా పూజా విధానంలోనే వాడతారు. ఇవి తెల్లటి తెలుపు రంగులో ఉండి దాని మీద కాఫీ రంగు గీత ఉంటుంది. ఇది కుడివైపు తెరుచుకొని ఉంటుంది. ఈ శంఖంలో నీరు నింపి సూర్యుడికి ధార పోస్తే కంటికి సంబంధించిన రోగాలు తగ్గుతాయి. ఎడమవైపు తెరుచుకుని ఉండే శంఖాన్ని వామావృత శంఖం అంటారు. ఇది పేరుకు తగ్గట్టు ఎడమవైపుకు తెరుచుకుని ఉంటుంది. అన్ని పూజా విధానాల్లో మనం తరచుగా వాడేది దీన్ని. ఇది ఇంట్లో ఉంటే దుష్టశక్తులు ఆ దరిదాపులకు కూడా రావట. వైదిక శాస్త్రం ప్రకారం శంఖం పూరించగానే వచ్చే శబ్దానికి ఆ చుట్టుపక్కల ఉండే క్రిమికీటకాలు నాశనమైపోతాయట. దీనిని ఆధునిక శాస్త్ర విజ్ఞానం కూడా ధృవీకరించింది. శంఖధ్వనికి 2600 అడుగుల దూరంలో ఉండే క్రిములు కూడా స్పృహ తప్పిపోతాయట. అంతేకాదు, వైద్యశాస్త్రంలో కూడా దీనికి మంచి గుర్తింపు ఉంది. రోజూ శంఖాన్ని ఊదేవారికి శ్వాస సంబంధిత వ్యాధుల దగ్గరికి రావట. ఆస్మా కూడా తగ్గుతుందని ఒక అధ్యయనం తెలిపింది. రాత్రిపూట శంఖాన్ని నీళ్లతో నింపి ఆ నీటిని ఉదయాన్నే చర్మంపై రాసుకుంటే చర్మ సంబంధిత వ్యాధులు దూరం అవుతాయట. ఇంట్లో దీన్ని ఉంచుకోవటం వల్ల వాస్తు దోషాలు ఉన్నా అన్నీ తొలగిపోతాయి. శంఖాన్ని కాల్చగా వచ్చిన భస్మం వల్ల అనేక రోగాలు నయమవుతాయట. ఈ శంఖాల వల్ల ఆయువృద్ధి, లక్ష్మీ ప్రాప్తి, పుత్రప్రాప్తి, శాంతి, వివాహ ప్రాప్తి కలుగుతాయని ఒక నమ్మకం. శంఖాలలో అనేక రకాలు ఉన్నాయి. అందులో గోముఖ శంఖం ఒకటి. ఇది ఆవు మొహం ఆకారంలో ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. గోముఖ శంఖం సముద్రంలో లభించే అత్యంత అరుదైన శంఖం. గోముఖ శంఖం సముద్రంలో లభించే అత్యంత అరుదుగా లభ్యమయ్యే అత్యాధునికమైన సముద్రపు నత్త పురుగు ద్వారా ఉత్పత్తి అయ్యే శంకు జాతికి చెందినది. గోవు ముఖాకృతిని కలిగి ఉండటం చేత ఈ శంకుని గోముఖ శంఖం అంటారు. హిమాలయాలలోని కైలాస మానస సరోవరంలోనూ గోముఖ శంఖాలు శ్రీలంక, అండమాన్ నికోబార్ దీవుల్లోనూ లభ్యమవుతాయి. గోముఖ శంఖం గోమాత అయిన కామధేను స్వరూపం. శివలింగాన్ని కానీ శివపార్వతులను కానీ పూజించేటప్పుడు తప్పనిసరిగా గోముఖ శంఖాన్ని శివుని పాదాల దగ్గర ఉంచి స్వచ్ఛమైన పూలతో అలంకరించి పూజ చేసిన వారికి గోమాతను పూజించిన పుణ్యఫలం లభిస్తుంది. గోముఖ శంఖం తెలుపు, పసుపుల మిశ్రమ వర్ణం కలిగి ఉంటుంది. గోముఖ శంఖాన్ని చెవి దగ్గర పెట్టుకుంటే ఆధ్యాత్మిక శబ్ద తరంగాలు మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తాయి. శివలింగాన్ని కానీ ఇతర దేవతామూర్తుల విగ్రహాలను పూజించడానికి
సర్వసాధారణంగా దక్షిణావృత శంఖాన్ని వాడతారు. కానీ అంతకంటే ఎక్కువ పవిత్రమైనది ఈ గోముఖాకృతి కలిగిన కామధేను స్వరూపమైన గోముఖ శంఖం. ఈ గోముఖ శంఖం అత్యంత అరుదుగా లభించడం వలన దీని యొక్క ప్రాముఖ్యత అందరికీ తెలియదు. గోముఖ శంఖాన్ని ముందుగా పరిశుభ్రమైన గంగాజలంతో కానీ పసుపు నీళ్ళతో కానీ శుభ్రపరిచి శివలింగం వద్ద ఉంచి స్వచ్ఛమైన పూలతో అలంకరించి పూజ చేస్తే గోమాతను పూజించిన పుణ్యఫలం దక్కుతుంది. గోముఖ శంఖాన్ని మొదటిసారి పూజ చేసేటప్పుడు శుక్రవారం రోజు కానీ గురువారం రోజు కానీ స్నానాదులు ముగించుకొని పరిశుభ్రమైన తెల్లని లేదా పసుపు బట్ట మీద పసుపు నీళ్లతో కడిగిన గోముఖ శంఖాన్ని ప్రతిష్ఠించాలి. ఓం నమః కామధేను గోముఖి శంఖాయ మమ సర్వ కార్యసిద్ధి గురు గురు స్వాహ అనే మంత్రాన్ని 108 సార్లు పఠించిన వారికి సకల కార్యసిద్ధి కలుగుతుంది. గోముఖ శంఖంలో గంగాజలాన్ని ఆవు పాలు నింపి మనం నివసించే ఇంటిలోనూ వ్యాపార సంస్థల్లోనూ తీర్థాన్ని చల్లిన ఎటువంటి నరదృష్టి ప్రభావాలు ఉండవు మరియు వాస్తుదోష ప్రభావాలు సైతం నివారింపబడతాయి. గోముఖ శంఖంతో శివలింగాన్ని కానీ ఇతర దేవతా విగ్రహాలను అభిషేకించి పూజించవచ్చును. గోముఖ శంఖంలో నీటిని ఉంచి ప్రతిరోజు స్వీకరించుట చాలా మంచిది. గోముఖ శంఖాన్ని పూజించిన వారికి మనసులో కోరుకున్న కోరికలు ఆచరణలోకి వస్తాయి. గోముఖ శంఖాన్ని పూజించిన అభిషేకించిన నీటిని స్వీకరించిన వారికి శయ్యా సౌఖ్యము దాంపత్య సౌఖ్యం కలుగుతుంది. గోముఖ శంఖంలో ఉంచిన నీటిని తాగిన వారు చక్కటి తడబాటు లేని వాక్చాతుర్యము సత్యభాషణ చేయువారుగాను మృదుభాషిగాను వ్యవహరించగలరు. గోముఖ శంఖాన్ని ఇంటిలో ఉంచి పూజించిన వారికి ఎల్లప్పుడూ ధనధాన్యాభివృద్ధి కలుగుతాయి. పూజించిన వారికి గోముఖ శంఖాన్ని షాపులో ఉంచుకొని నిత్య వ్యాపార ధనావృద్ధి కలుగుతాయి. గోముఖ శంఖాన్ని పూజించిన వారికి వివాహంలో కలిగే ఆటంకాలను నివారించవచ్చును. అంతేకాక వైవాహిక జీవితంలో కలిగే ఇబ్బందులు తొలగిపోతాయి. దీర్ఘకాలంగా అనారోగ్యంగా ఉన్నవారు గోముఖ శంఖంలో ఉంచిన నీటిని తాగిన త్వరితగిన రోగం నయం కావటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మర్మాంగ విషయ పరిజ్ఞానం, అతి సూక్ష్మ పరిశీలన, విద్య అయిన జ్యోతిష్య విద్యను గోముఖ శంఖాన్ని పూజించిన అభిషేకించిన నీటిని స్వీకరించిన వారికి ఆయా శాస్త్రాలపై పట్టు సాధించగలరు. వాక్చాతుర్యం కలిగిన బ్రాహ్మణులు, అష్టావధానులు, శతావధానులు తప్పనిసరిగా గోముఖ శంఖాన్ని పూజించిన చక్కటి వాక్శుద్ధి కలిగి పేరు ప్రఖ్యాతలు కలిగి ఉంటారు. జాతక చక్రంలోని గురువు, శుక్ర గ్రహ దోషాలు ఉన్నవారు తప్పనిసరిగా గోముఖ శంఖాన్ని పూజ చేస్తూ శంఖంలోని నీటిని స్వీకరించిన గ్రహ బాధల నుండి నివారించబడతారు. గోముఖ శంఖాన్ని పూజించిన వారికి మనస్సులో ఉన్న కోరికలు తీరుతాయి. దీనిని షాపులో ఉంచుకొని పూజించిన వారికి రోజు వ్యాపార ధనాభివృద్ధి కలుగుతుంది. శంఖం ఏదైనా దానిని మాత్రం ఎప్పుడూ బోర్లించి ఉంచకూడదు. ఏ ఇంట్లో శంఖాన్ని దేవుడి గదిలో ఉంచి పూజిస్తారో ఆ ఇల్లు ధనధాన్యాలతో తొలతూగుతుందట. ఇన్ని ఉపయోగాలున్న శంఖాన్ని పూజించడం, ఆరాధించడం, పూజా విధానంలో ఉపయోగించడం ఎంతో మంచిది. శంఖం లక్ష్మికి సోదరుడుగాను, ఈమె లక్ష్మికి వారసురాలు. నవనిధులలో అష్టసిద్ధుల్లో దీన్ని ఉపయోగిస్తారు. పూజ, ఆరాధన, అనుష్ఠాలలో, ఆరతిలో, యజ్ఞాలలో, తాంత్రిక క్రియలలో దీన్ని ఉపయోగిస్తారు. ఆయుర్వేద రీత్యా దీనిలో మంచి గుణాలు ఉన్నాయి. పురాతన కాలంలో ప్రతి ఇంటిలోనూ దీనిని స్థాపించి ఆరాధించేవారు. కూర్మపీఠం మీద ఎరుపు పట్టు వస్త్రాన్ని వేసి దీన్ని స్థాపించి దేవతగా భావించి పూజించేవారు. ఈ పూజల వల్ల వాళ్లకు ఎంతో అభివృద్ధి కలిగేది. దీనికి అనేక రకాల పూజా విధానాలు కలవు. పూర్వం కొన్నిటిని గృహకృత్యాల్లో తప్పనిసరిగా వాడేవారు. శంఖాల్లో చాలా రకాలున్నాయి. రకాలను బట్టి పూజా విధానాలు కలవు. శంఖం సాధకుని మనోవాంఛలను పూర్తి చేస్తుంది. సుఖ సంతోషాలను కలగచేస్తుంది. శివుడు, మహావిష్ణువు, శ్రీకృష్ణుడు మొదలైన దేవుళ్ల చేతిలో శంఖం ఉంటుంది. యుద్ధభేరి మ్రోగించటానికి, ఏదైనా సందేశం చెప్పడానికి దీన్ని వాడతారు. జంగం దేవరలు దీన్ని ఇంటి ముందు వాయిస్తారు. ఈ శంఖనాదాన్ని శుభసూచకంగా భావిస్తారు. శంఖం ఎలా పుట్టింది అనటానికి బ్రహ్మ వైవర్త పురాణంలో ఒక కథ చెప్తారు. పూర్వకాలంలో శంఖచూడుడనే రాక్షసుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మ ఇచ్చిన వరంతో కృష్ణ కవచాన్ని పొందాడు. దానితో ఆ రాక్షసుడు విర్రవీగుతూ స్వర్గంపై దండెత్తి వచ్చాడు. దాంతో స్వర్గాధిపతి ఇంద్రుడు శివుడిని శరణు కోరాడు.
శంఖచూడుని పీడ తొలగించేందుకు శివుడు విష్ణువును సంప్రదించాడు. దానితో విష్ణువు బ్రాహ్మణ రూపంలో శంఖచూడుని అభిమానాన్ని చూరగొని కృష్ణ కవచోపదేశం పొందాడు. అనంతరం శివుడు ఆ రాక్షసుడిని సంహరించాడు. శంఖచూడుని దేహం సముద్రంలో పడిపోగా ఆయన సతీమణి తులసి తన ప్రాతిపత్య మహిమతో శంఖంగా మార్చిందని కథనం. ఈ శంఖాలు మానస సరోవరము, లక్షద్వీపు, కోరమండలము, శ్రీలంక, భారతదేశంలోనూ లభిస్తున్నాయి. శంఖం యొక్క ఆకారాన్ని బట్టి వాటిని విభజిస్తారు 3 రకాలు: దక్షిణావృత శంఖము, మధ్యావృత శంఖము, ఉత్తరావృత శంఖము. ఎడమ చేతితో పట్టుకునేదాన్ని దక్షిణావృతమని, కుడి చేతితో పట్టుకునేదాన్ని ఉత్తరావృత శంఖమని, మధ్యలో నోరు ఉన్నదాన్ని మధ్యావృతమని అంటారు. ఈ శంఖాల పేర్లు ఈ విధంగా ఉన్నాయి: లక్ష్మీ శంఖము, గోముఖ శంఖము, కామధేను శంఖము, దేవశంఖం, సుఘోష శంఖం, గరుడ శంఖం, మణిపుష్పక శంఖం, రాక్షస శంఖం, శని శంఖం, రాహు శంఖం, కేతు శంఖం, కూర్మ శంఖం. మహాభారతంలోని వివిధ యోధుల శంఖాల పేర్లు ఇలా ఉన్నాయి: శ్రీకృష్ణుడు పాంచజన్యం అనే శంఖాన్ని పూరిస్తాడు. అర్జునుడు దేవదత్తం, భీముడు పౌండ్రకం, యుధిష్ఠిరుడు అనంత విజయ, నకులుడు సుఘోష, సహదేవుని యొక్క శంఖం పేరు మణిపుష్పక, కాశీరాజు యొక్క శంఖం పేరు శిఖండి, దృష్టద్యుమ్నుడు విరాటుడి యొక్క శంఖం పేరు స్వాతిక. శంఖం యొక్క ఉపయోగాలు: శంఖధ్వని విజయానికి, సమృద్ధికి, సుఖానికి, కీర్తి ప్రతిష్టలకు, లక్ష్మీ ఆగమనానికి ప్రతీక. శంఖాన్ని శివపూజకు, పూజలో ఆరతి ఇచ్చేటప్పుడు, ధార్మిక ఉత్సవాల్లో, యజ్ఞాల్లో, రాజ్యాభిషేకాలకు, శుభ సందర్భాల్లోనూ, పితృదేవతలకు తర్పణాలు ఇచ్చేటప్పుడు, దీపావళి, హోళీ, మహాశివరాత్రి విశిష్టమైన కర్మకాండలలో శంఖాన్ని స్థాపించి పూజిస్తారు. రుద్రపూజకు, గణేష పూజకు, దేవీ పూజకు, విష్ణు పూజకు దీన్ని ఉపయోగిస్తారు. దీని గంగాజలం, పాలు, తేనె, నెయ్యితోనూ బెల్లంతోనూ అభిషేకిస్తూ ఉంటారు. దీన్ని ధూపదీప నైవేద్యాలతో పూజిస్తారు. దీన్ని పూజించడం వల్ల వాస్తుదోషాలు తొలగిపోతాయి. వాస్తుదోషం పోవటానికి ఎర్ర ఆవు పాలతో దాన్ని నింపి ఇల్లు అంతా చల్లుతారు. ఇలాంటి ఇంటి సభ్యులు అంతా సేవిస్తారు. ఇలా చేయటం వల్ల అసాధ్య రోగాలు, దుఃఖాలు, దౌర్భాగ్యం దూరం అవుతాయి. విష్ణు శంఖాన్ని దుకాణాల్లోనూ, ఆఫీసుల్లోనూ, ఫ్యాక్టరీలోనూ స్థాపిస్తున్నారు. లక్ష్మి స్వయంగా శంఖం నా సహోదరని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. దేవి యొక్క పాదాల వద్ద శంఖాన్ని ఉంచుతారు. శంఖాలు ఉన్న చోటు నుండి లక్ష్మి తరలిపోదు. ఆడ మగ శంఖాలని 2 కలిపి స్థాపించాలి. గణేష శంఖాల్లో నీరు నింపి గర్భవతులకు త్రాగించినట్లయితే అంగవైకల్యంతో కూడిన సంతానం కలగదని కొందరు నమ్ముతారు. అన్నపూర్ణ శంఖాన్ని ఆహార పదార్థాల్లో స్థాపించి పూజిస్తారు. మణిపుష్పక, పాంచజన్యాలను కూడా అక్కడ స్థాపించి పూజిస్తారు. చిన్న శంఖాల మాలను ధరిస్తారు కూడా. శాస్త్రవేత్తల అభిప్రాయానుసారం శంఖం ధ్వని వల్ల వాతావరణ లోపాలు, కీటకముల నాశనం జరుగుతుందని అనేక ప్రయోగాలు చేసి నిరూపించారు. శంఖ భస్మం వల్ల అనేక రోగాలు నయమవుతాయి. ఋష్యశృంగుడు చెప్పిన విధానం ప్రకారం ఇంటి పిల్లలకు శంఖ మాలలు ధరింపచేసి వాటితో నింపిన నీరును తాగించినట్లయితే పిల్లలు ఆరోగ్యవంతులు అవుతారు. శంఖాన్ని పూరించుట వల్ల శ్వాసకోశ రోగాలు నశిస్తాయి. కొన్ని శంఖాలు చెవి దగ్గర పెట్టుకుంటే ఓంకారనాదం వినిపిస్తుంది. ఈ శంఖాల వల్ల ఆయువృద్ధి, లక్ష్మీ ప్రాప్తి, పుత్రప్రాప్తి, శాంతి, వివాహ ప్రాప్తి కలుగుతాయని, శంఖము పాపనాశని అని కొందరి విశ్వాసం. దక్షిణావృత శంఖాలను పూజకు మాత్రమే ఉపయోగిస్తారు. ఉత్తరావృతాన్ని ఊదుటకు ఉపయోగిస్తారు. దక్షిణావృతంలో శివశంఖం, పాంచజన్యం మొదలగు రకాలున్నాయి. పాంచజన్యం పురుష శంఖం, ఇది దొరుకుట కష్టం. శని శంఖాలకు నోరు పెద్దది, పొట్ట చిన్నది. రాహుకేతు శంఖాలు సర్పాకారంలో ఉంటాయి. రాక్షస శంఖానికి అన్నీ ముళ్ళు ఉంటాయి. ముత్యపు శంఖాలు పాలిష్ వల్ల వెండిలా మెరుస్తూ ఉంటాయి. వినాయక శంఖం తొండాలతో కూడి ఉంటుంది. కూర్మ, వరాహ శంఖాలు తాబేలు, పంది ఆకారంలో ఉంటాయి.